విశాఖ వాసులకు ముఖ్యంగా విమాన ప్రయాణికులకు రవాణా శాఖ తీపి కబురు అందించింది. విశాఖపట్నం నుంచి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల కోసం ఏరో ఎక్స్ప్రెస్ సేవలను మరింత మెరుగుపరచనున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హుడా పార్క్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణించి సేవల పనితీరును స్వయంగా పరిశీలించారు. ప్రయాణికుల సౌకర్యార్థం నగరంలోని 8 ప్రాంతాల్లో అత్యాధునిక బస్ బేలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రజలకి ఇప్పటికే అందుబాటులో రావడం జరిగింది. ఈ నెల 17వ తేదీ నుంచి పబ్లిక్ సర్వీస్ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ఈ ఏరో ఎలక్ట్రికల్ బస్సులు అయితే నడుపుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ 20 బస్సులను అయితే 2 రూట్లో నడుపుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అయితే ఎక్కడైతే ఈ ఏరో బస్సులు నడుపుతున్న ఆ మార్గంలో ఏ విధంగా వెళ్తూ ఉన్నాయి, దానికి సంబంధించి ట్రాఫిక్ సమస్యలు ఏమీ ఉన్నాయి, పలు అంశాలకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన వినతులకు సంబంధించి ఆయన పరిశీలించారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ సమస్య కావచ్చు, లేకపోతే రానున్న భవిష్యత్తు కాలంలో వీటిని అధిగమించాలంటే ఏ విధంగా చర్యలు చేపట్టాలన్న అంశం మీద కూడా ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది. మరోవైపు ప్రధానంగా ఏరో బస్సులు ఎలక్ట్రికల్ స్టేషన్ సంబంధించి పరిశీలించారు. మరోవైపు 8 బస్ బేలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ బస్ బేలో మొబైల్ ఛార్జింగ్ పాయింట్ కావచ్చు, లేకపోతే ప్రయాణికులకు సంబంధించి ప్రధానంగా ప్యాసింజర్ సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు ఈ లాంజ్లు ఏ విధంగా అయితే ఉన్నాయో లాంజ్లు ఏ విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. లాంజ్ లాగానే 8 బస్ బేలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. లాంజ్లో ఎటువంటి సర్వీసులు ఉంటాయో అదే స్థాయిలో బస్ బేలో కూడా 8 బస్ బేలు ఏర్పాటు చేస్తున్నారు. బస్ బేలో ఛార్జింగ్ పాయింట్లకు సంబంధించి ప్రధానంగా ఇవి ఎలక్ట్రికల్ బస్సులు కాబట్టి అక్కడ ఛార్జింగ్ పాయింట్లు వంటి డ్రైవర్ల సమస్యలకు సంబంధించి కానీ డ్రైవర్లకు కావాల్సిన సదుపాయాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ బస్ బేలో ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు ఆర్టీసీ ఆర్ఎం అప్పనాయుడు కూడా పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ నుండి ప్రారంభమవుతున్న ఈ ఏరో బస్సులు ఈ భోగాపురం సంబంధించి ఏవైతే ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయో ఇప్పటికే 30 మంది ఆక్సిజన్తో నడుస్తున్నాయని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి 1:40 పాటు పడుతున్న ఈ బస్సులు మరింత సమయాన్ని కుదించే దిశగా, అంటే ప్రయాణికులకు సంబంధించి ఎయిర్పోర్ట్కి త్వరగా చేరుకునే దిశగా పలు మార్గాలను అన్వేషిస్తామని చెప్పి ఇప్పటికే దానికి సంబంధించిన మంత్రి చెప్పడం జరిగింది. మరోవైపు ప్రస్తుతం నడుస్తున్న 2 రూట్లు ప్రధానంగా స్టీల్ ప్లాంట్ నుంచి వయా ఎన్ఏడి, మద్దిలపాలెం, వెంకోజీపాలెం, ఆనందపురం, తగరపరస మీదుగా భోగాపురం చేరుకున్న ఒక రూటు ఏదైతే ఏఎస్ఆర్ 1. మరోవైపు స్టీల్ ప్లాంట్ నుంచి శీలానగర్, బీచ్ రోడ్, హుడా పార్క్, కైలాసగిరి, జోడుగులపాలెం, రుషికొండ, ఐట్ హిల్స్ ఇట్లా భీమిని కలుపుకొని ఏదైతే హైవే మార్గంలో ఆనంద మార్గంలో ఆనందపురం రోడ్లు నడుస్తున్న ఈ ఏఎస్ఆర్ 2 ప్రస్తుతం 2 సర్వీసులు నడుస్తూ ఉన్నాయి. ఈ 2 సర్వీసులు దాదాపు 20 బస్సులు నడుపుతూ ఉన్నారు. మరిన్ని బస్సులు కూడా పెంచే దిశగా పలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరోవైపు కొత్త రోడ్డు మార్గాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సింహాచలం నుంచి అడివరం మీదుగా సొంట మీదుగా ఆనందపురం హైవే ఎక్కే విధంగా ఆ రూట్లు కూడా ప్రజెంట్ విఎంఐడిఏ పనులు చాలా వేగవంతం చేస్తూ ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి బస్ బేలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం అదేవిధంగా జిఎంఆర్ సంస్థతో కూడా మాట్లాడి జరిగింది. ఏదైతే ఆ ప్రయాణికుల సౌకర్యార్థం లాంజ్లు ఏర్పాటు చేయాలి, ఎయిర్పోర్ట్లో లాంజ్లు ఏ విధంగా ఎయిర్పోర్ట్లో లాంజ్ ఉంటుందో అట్లాంటి బస్ స్టేషన్లో వెయిట్ చేసే ఆ టైంలకి ప్రయాణికుల కోసం లాంజ్లను ఏర్పాటు చేయాలని ప్రాంతాలను కూడా పరిశీలించారు. లాంజ్ పనులు కూడా పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. మరోవైపు మంత్రి రాంప్రసాద్ చెప్పినట్టు బస్ బేలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. బస్సులు ఎక్కడ ఆటంకం కలగకుండా, బస్సులకు ఎటువంటి ఇబ్బంది రానికుండా ప్రయాణికులు ఉంటారో వారికి ఎటువంటి ఇబ్బంది రానికుండా పూర్తి స్థాయిలో ఛార్జింగ్ పాయింట్లు కావచ్చు, బస్సుకు సంబంధించి ఎక్విప్మెంట్ సంబంధించి కానీ ఆ డ్రైవర్కి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేసేందుకు ఈ బస్ బేలను చాలా కీలకం. మరోవైపు లాంజ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే మరోవైపు ప్రధానంగా ట్రాఫిక్ సమస్య తగ్గించే దిశగా ట్రాఫిక్ పోలీసులు, జీపీఎంసీ, మరోవైపు విఎంఐడి ఇవంతా సంయుక్తంగా కూడా ఫ్రీ లెఫ్ట్ హ్యాండ్ వెళ్ళే విధంగా కొన్ని సిగ్నల్స్ పైన కూడా తగ్గించి ప్రయాణాలు ఎవరైతే బస్సు ద్వారా ప్రయాణిస్తున్నారో, ఎవరైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారో ఇప్పుడే 1:40 2 గంటలు పడుతుందో వాళ్ళకి ఈజీగా ఇంకా త్వరగా ఆ ప్రాంతాన్ని చేరుకునే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే కొత్త రూట్లు కూడా అందుబాటులో రానున్నాయి కాబట్టి అప్పటికి మరింత సమయం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. గంటలోపే ఎయిర్పోర్ట్ చేరుకునే దిశగా ఆర్టీసీ అయితే ప్రస్తుతం పనిచేస్తూ ఉంది. దీనికి సంబంధించి రోడ్లు కూడా కొత్త నూతన రోడ్లు నిర్మిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మరిన్ని సదుపాయాలతో త్వరలోనే మరిన్ని బస్సులు కూడా పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉన్నాయి. మరోవైపు 30 మందితో ప్రతిరోజు బస్సులు ఫుల్గా నడుస్తున్నాయి కాబట్టి మరిన్ని సర్వీసులు కూడా పెంచాలని కూడా ఆర్టీసీ ప్లాన్ చేస్తుందని చెప్పి కూడా మంత్రి చెప్పడం కూడా జరిగింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖపట్నం.
తూర్పు భారతంతో ఆంధ్రప్రదేశ్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసే కీలక ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖరగ్పూర్ నుంచి అమరావతి వరకు 1107 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించనున్నారు. ఇందులో ఏపీలో 457 కిలోమీటర్ల మేర 4 లేన్ల రహదారి నిర్మాణం జరగనుంది. జార్ఖండ్, ఒడిషా మీదుగా ఏపీలోకి ప్రవేశించి ఏజెన్సీ ప్రాంతాల మీదుగా అమరావతిని కలపనుంది. సుమారు 32,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ కారిడార్తో రైతులు, పరిశ్రమలు, వాణిజ్య రంగానికి రవాణా సమయం, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. అమరావతి ఆర్థిక కేంద్రంగా ఎదగడానికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. అమరావతి రాజధానికి మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోంది. సుమారు 4 రాష్ట్రాలను కలుపుతూ వెస్ట్ బెంగాల్ ఖరగ్పూర్ నుంచి జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మీదుగా ఒక భారీ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే అనేది రాబోతోంది. ఈ కారిడార్ సుమారు 75,000 కోట్ల పైగా పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ అనేది ఉండబోతోంది. అందులో ఏపీలోనే 32,000 కోట్ల వరకు ఏపీ వాటా ఉండబోతోంది అనేది అంచనా. అయితే సుమారు 1,100 కిలోమీటర్లు పైగా ఈ హైవే అనేది ఉండబోతోంది. ఒక్క ఏపీలోనే సుమారు 457 కిలోమీటర్లు అనేది పరిధి ఆక్రమించబోతోందని అంచనా. అయితే ఇది కేవలం ఒక హైవేగా మాత్రమే కాకుండా ఒక రవాణాకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ఇలాగా ప్రతి ఒక్కటి కలుపుకుంటూ రావడం ద్వారా రవాణాకి, ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ముఖ్యంగా ఒక రైతులకి చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ రైతులకు ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి చాలా ఛార్జెస్ అంటూ పడుతుంటాయి. సో ఏదన్నా ట్రాన్స్ఫర్ చేయాలన్న పంటలు కానీ, కూరగాయలు కానీ, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి సరుకు రవాణాకి చాలా లేట్ అనేది సమయం ఎక్కువ తీసుకుంటుంది. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్కి సమయం పడుతుంది, ఛార్జెస్ కూడా ఎక్కువ పడుతున్నాయి. సో వన్స్ ఈ కారిడార్ అనేది అందుబాటులోకి వస్తే ఈజీగా అలాగే వేగవంతంగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. కాబట్టి చాలా మటుకు ప్రైస్ అనేది తగ్గుతుంది, రైతులకు చాలా బెనిఫిట్ ఉంటుంది. కేవలం రైతులకు మాత్రమే కాకుండా పారిశ్రామికవేత్తలకు కూడా లాజిస్టిక్స్ కానీ, రా మెటీరియల్స్ కానీ, లేకపోతే తయారైన వస్తువులు కానీ సప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, ఖరగ్పూర్ నుంచి వచ్చే మెటీరియల్ అంతా నేరుగా అమరావతికి వచ్చే విధంగా ఈ కారిడార్ అనేది ఉంటుంది. కాబట్టి ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ అండ్ త్వరగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. కాస్ట్ అనేది చాలా ఆదాయం అవుతుందని కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది. అయితే ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్, సుమారు 75,000 కోట్లకు పైగా భారీ ప్రాజెక్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం కూడా భూసేకరణకు సంబంధించి అలాగే వాళ్ళ పునరావాసాలకు సంబంధించిన కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భూసేకరణకు సంబంధించి అలాగే టెండర్లు, డిపిఆర్కి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే మంత్రిత్వ శాఖ నుంచి ఆమోదం లభించినట్లు కూడా ప్రభుత్వం తెలుపుతుంది. సో నెక్స్ట్ వన్స్ ఈ అలైన్మెంట్కి ఆమోదం వచ్చిన తర్వాత భూసేకరణ అలాగే వాళ్ళ పునరావాసాలకు సంబంధించి ఒక ప్రణాళికలు అనేది సిద్ధం చేసుకోవాలి. దాని తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించి సుమారు 10,000 హెక్టార్లకు పైగా భూమి అవసరం పడుతుంది. దాంట్లో 2,000 హెక్టార్లకు పైగా అటవీ ప్రాంతం ఉంటున్నట్టు ప్రభుత్వం అంచనా వేస్తుంది. సో దీనికి సంబంధించిన అన్ని ప్రణాళికలు భవిష్యత్తులో డిపిఆర్లు, టెండర్లు ఇలాగా ఎలా వేయాలి, దీనికి సంబంధించిన షెడ్యూల్ లేకపోతే ప్లాన్స్ అన్ని ప్రభుత్వం ఇప్పటి నుంచే సిద్ధం చేస్తుంది. సో పూర్తి స్థాయిలో అనేది భవిష్యత్తులో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వన్స్ అందుబాటులోకి వస్తే ఓన్లీ రైతులకి మాత్రమే కాకుండా రవాణాకు సంబంధించి, ట్రేడ్కి సంబంధించి, ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి ఒక్క రంగానికి ఒక బెనిఫిట్ లాగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే ఒక కనెక్టివిటీగా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది ఉండబోతుంది. 4 లేన్లతో ఇంకా 4 లేన్తో నిర్మించబోతున్నారు. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే దీని మీద సుమారు 100 నుంచి 120 కిలోమీటర్లు వేగంగా వెళ్ళేందుకు దీని మీద డిజైన్ అనేది రూపొందించడం జరుగుతుంది. సో వేగవంతంగా రవాణా అవుతుంది, ఒక పక్క అలాగే కనెక్టివిటీగా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికే అమరావతిలో కనెక్టివిటీకి సంబంధించి ఎన్నో రోడ్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సో దాంతోపాటు ఇది కూడా, ఈ భారీ ప్రాజెక్ట్ కూడా వస్తే అమరావతికి ఒక మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది, టైం కూడా సేవ్ అయ్యే విధంగా ఉంటుందని కూడా ప్రభుత్వం చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విశ్వతో హారిక, వైకే న్యూస్, విజయవాడ. రాజమండ్రి 21వ డివిజన్లో ఏళ్ల తరబడి వేధిస్తున్న నీటి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఎర్రాళ్లవారి వీధిలో 7.56 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. లోతట్టు ప్రాంతం కావడంతో ప్రతి భారీ వర్షానికి నీటి ముంపుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ముంపు ప్రాంతాన్ని సుమారు 1.5 అడుగు ఎత్తు పెంచే పనులకు కూడా శ్రీకారం చుట్టారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు.
చంద్రజ, ఏదైతే రాజమండ్రి సంబంధించి 21, 22 డివిజన్లో పూర్తిగా కూడా చిన్నపాటి వర్షానికి ఎక్కువ నీరు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయాలు ఎక్కువగా ఉన్నప్పటి నుంచి, ఎందుకంటే 70 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు నిర్మించినటువంటి మేజర్ డ్రైన్ పూర్తిగా కూడా ఇప్పుడు లోతట్టు ప్రాంతాలలోకి దిగిపోయిన నేపథ్యంలో దాన్ని ఏదైతే ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చిన తరుణంలో, ఎందుకంటే సుమారు అక్కడ వర్షం కురిస్తే చిన్నపాటి వర్షానికి ఆ నీళ్లు లాగాలంటే 2 గంటల పాటు సమయం తీసుకుంటే, అదే పెద్దపాటి వర్షం కురిస్తే 2 రోజుల పాటు కూడా నీళ్లు నిలిచిపోయే పరిస్థితి. ఎందుకంటే అక్కడ కింద ఉన్నటువంటి మేజర్ డ్రైన్ కి సంబంధించి 4 వెంట్లు కూడా పూర్తిగా చిన్నవి కావడం, అవి వెడల్పు చేయడానికి కుదరనటువంటి పరిస్థితుల్లో గత 2 సంవత్సరాల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేందుకు పూర్తిగా కూడా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఈ రోజు ప్రత్యేకించి ఆ పనుల్ని ప్రారంభించడం అయితే జరిగింది. 28 లక్షల రూపాయల కేటాయింపుతోటి 4 వెంటుల్లో ఏర్పాటు చేసి శుభ్రంగా ఏదైతే పూడికి పెరిగిపోయి 2 నెలల పాటు శుభ్రం చేసినటువంటి ఆ డ్రైన్ ని పూర్తిగా కూడా నిమిషాల వ్యవధిలోనే ఎంత నీరైనా సరే బయటికి వెళ్ళిపోవడం ఎందుకు పూర్తి సౌకర్యాలుగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యేకించి 21, 22 వార్డులు డ్రైనేజీ సమస్య ప్రధాన సమస్యగా రాజమండ్రిలో కొలువై ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం దీనిపై దృష్టి సారించిన తర్వాత దీనికి సరైన పరిష్కార మార్గం పూర్తిగా 2 వెంటులే అక్కడ ఉన్న నేపథ్యంలో 4 వెంటులు కూడా పూర్తిగా క్లీన్ చేసి ఆ తర్వాత డ్రైనేజీ నిర్మాణం 1.5 మీటర్ల హైట్ చేసి నిర్మిస్తే పూర్తిగా కూడా ఈ సమస్య తొలగిపోతుందని నాయకులు నిర్ణయం తీసుకోవడం, దానిలో భాగంగానే నిధులు సమకూర్చుకుని ప్రస్తుతం ఆ పనులు కూడా ప్రారంభించారు. 15 రోజుల్లో ఆ పనులు కూడా పూర్తయ్యే పరిస్థితిలో ప్రస్తుతం పరిశీలనకై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి నాయకులు కూడా రావడం అయితే జరిగింది. అయితే 70 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ మేజర్ డ్రైన్ పూర్తిగా కూడా 1.5 మీటర్ల హైట్ చేయడానికి 21, 22 డివిజన్ సంబంధించి 48 లక్షల రూపాయలు ఖర్చు అవుతే ప్రస్తుతానికి 28 లక్షలు నిధులు కేటాయించి ప్రాథమికంగా వెంటిల్ నిర్మాణం పూర్తి చేపట్టిన తర్వాత వెడల్పాటి వెంటిల్ నిర్మాణం, తర్వాత 1.5 మీటర్ల డ్రైనేజ్ హైట్, ఇది పూర్తిగా కూడా శాశ్వత పరిష్కారంగా అయితే ప్రస్తుతం ప్రజలు భావిస్తున్న తరుణంలో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రధాన సమస్యగా ఉన్నటువంటి రాజమండ్రికి ఈ రోజు సమస్య తీరిపోయిందండి. ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రధాన డ్రైనేజీలు ఏవైతే ఉన్నాయో మెయిన్ డ్రైన్ అంతా కూడా రాజమండ్రి నగరానికి సంబంధించి ఏదైతే 48 కిలోమీటర్లు ఉన్నటువంటి మెయిన్ డ్రైన్ అంతా పూర్తిగా ఇదే రీతిలో అభివృద్ధి చేస్తామంటూ కూడా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగానే ఇది ఎక్కువగా అంటే రాజమండ్రి నగరం పేరు చెప్తే 21, 22 వార్డులకు సంబంధించి ఎక్కువ నీరు నిలిచిపోయి ప్రజలు కూడా అటువైపు నడిచెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో, బస్సుల్లో కూడా నీళ్ళు వచ్చేసేంత స్థాయి నీరు నిలబడిపోయిన పరిస్థితులు. ఇప్పుడు ఆ ముంపుకి అంతటి కూడా ఒక పరిష్కార మార్గం దొరికింది. ఇక మీదట వర్షం కురిస్తే నిమిషంలోనే పూర్తిగా కూడా ఆ నీరు ప్రధాన డ్రైన్ ద్వారా వెళ్ళి అటు తర్వాత శుద్ధి కేంద్రం ద్వారా అక్కడ శుద్ధి తర్వాత గోదావరిలో కలిసే విధంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గతం 2 నెలల క్రితం పర్యటన నేపథ్యంలో వచ్చిన సందర్భంగా ఈ సమస్యకి ప్రధాన పరిష్కార మార్గం ఆయన చూపారు. ఆ తర్వాత ఆ నిర్మాణం చేపట్టారు. పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఈ సమస్య ఇక మీదట ఉండబోదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి స్వయంగా ఈ రోజు ప్రారంభిస్తూ కూడా చెప్పినటువంటి మాటతో ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రాథమికంగా ప్రధాన డ్రైన్ 1.5 మీటర్ల ఎత్తు పెంచడం ఇప్పుడు ప్రస్తుతానికి సిటీ అంతటికి కూడా ముప్పు లేకుండా ఉండేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రజలు కూడా ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా నిర్విరామంగా ప్రయాణాలు అయితే కొనసాగించవచ్చు కూడా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా ప్రకటించడం అయితే జరిగింది. దీంతో రాజమండ్రి సిటీకి సంబంధించి వర్షం వస్తే ముఖ్యంగా వర్షాకాల పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ఆగిపోవలసిన పరిస్థితులే ఉండేవి. అయితే సమస్యకి అయితే శాశ్వత పరిష్కారం దొరికిందనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ వర్మ. తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హోంమంత్రి వంగలపూడి అనిత శాప్ అమరావతి ఛాంపియన్షిప్ జెండాలను ఆవిష్కరించి పోటీలకు శ్రీకారం చుట్టారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడుతో పాటు జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం క్రీడా జ్యోతి వెలిగించి టార్చ్ లైట్ ప్రదర్శనతో పాటు పోటీలను అధికారికంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటున్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పోటీలను నిర్వహిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సెల్వం అందిస్తారు. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత వెలసినటువంటి తిరుపతిని క్రీడా హబ్గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కూడా అడుగులేస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి 27వ తేదీ వరకు కూడా అమరావతి ఛాంపియన్షిప్ 2026 2.0గా కూడా నామకరణం చేస్తూ తిరుపతి వేదికగా కూడా ఈ
ఛాంపియన్షిప్ కార్యక్రమాన్ని అయితే కూడా ఎంతో హఠాహాసంగా కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం 9 గంటలకు కూడా తిరుపతి తారక రామ స్టేడియం వేదికగా కూడా ఈ అమరావతి ఛాంపియన్షిప్ కార్యక్రమాన్ని అయితే కూడా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, క్రీడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి, అదేవిధంగా తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా టీటీడీ పాలక మండలి సభ్యుల చేతుల మీదుగా కూడా ఎంతో హట్టహాసంగా కూడా ప్రారంభమైందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే 175 నియోజకవర్గాల్లోని అంటే 2,07,000 మంది క్రీడాకారులను గుర్తించి వాటిలో ఏదైతే ఉత్తీర్ణత సాధించినటువంటి వాళ్ళని జిల్లా స్థాయికి తీసుకొచ్చి అంటే 99,000 మంది పైగా క్రీడాకారులను కూడా జిల్లా స్థాయికి ఎంపిక చేసి అనంతరం అందులో గెలిపొందినటువంటి 12,000 పైచిలుకును ఉన్నటువంటి క్రీడాకారులను కూడా గుర్తించి రాష్ట్ర స్థాయిలో వారికి క్రీడా ప్రోత్సాహకాలు అందించే దిశగా కూడా కూటమి ప్రభుత్వం అడుగులేస్తూ ఈ అమరావతి 2.0 కార్యక్రమాన్ని కూడా తిరుపతి వేదికగా కూడా ఈరోజు ప్రారంభించింది. దీనికి సంబంధించి చూసుకుంటే 12 రకాల క్రీడల్లో కూడా సుమారు 12,000 పైగా క్రీడాకారులు కూడా పాల్గొంటున్నట్టు మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి క్రీడాకారులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు అంటే చైర్మన్ రవినాయుడు ఉన్నాడు, ఆయన ఆధ్వర్యంలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు బస కావచ్చు, అదేవిధంగా ఆహారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి. నిన్న రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున క్రీడాకారులు కూడా తిరుపతికి కూడా చేరుకున్నారు. ఇది సంబంధించి ఈ 4 రోజుల పాటు కూడా ఈ క్రీడలు తిరుపతి వేదిక కూడా అనేక ప్రాంతాల్లో కూడా జరగబోతున్నాయి. అనంతరం దీంట్లో ఉత్తీర్ణత సాధించినటువంటి వాళ్ళకి ఈ నెల 29న క్రీడా దినోత్సవం రోజు ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా కూడా ఈ 92 లక్షల ప్రైజ్ మనీని కూడా అందించబోతున్నట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనము తిరుపతిలోని క్యాంపస్ స్కూల్ ప్రాంగణంలో కూడా ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఇప్పటికే సంబంధించి కూడా అనేక రకాల క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క ట్రైనింగ్ తీసుకుంటేనే మరో పక్క అయితే కూడా ఇటు వాలీబాల్ కూడా ఆడుతున్నట్టు కూడా మరో పక్క ఏదైతే కూడా ట్రావెలింగ్ లాంటి గేమ్లు కూడా అంటే సుమారు 12 రకాల గేమ్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వాటిలో ఉత్తీర్ణత సాధించినటువంటి వాళ్ళకి ఏదైతే కూడా ఈ నెల 29న అమరావతి వేదికగా కూడా వాళ్ళకి ప్రైజ్తో పాటు ప్రైజ్ మనీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. మరోపక్క ఏదైతే కూడా ఈ 12,000 మందికి పైగా అంటే చూసుకుంటే జిల్లా స్థాయిలో కూడా ఏదైతే కూడా ప్రోత్సాహకాలు లభించక ఇబ్బంది పడుతూ కూడా ఇటు గుర్తింపు లేనటువంటి ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి కూడా మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాల్ని వెలికి తీసే విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం అడుగులేస్తూ వాళ్ళ దగ్గర కూడా అంటే 2 కేటగిరీలుగా కూడా అండర్ 17, అండర్ 23 కేటగిరీలుగా విభజిస్తూ వాళ్ళ దగ్గర కూడా ఈ క్రీడలను ఆడించే దిశగా కూడా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఏదైతే ఈరోజు ప్రారంభోత్సవం సమయంలోనే ఆసియా బుక్ ఆఫ్ రికార్డులో కూడా ఈ అమరావతి 2026 2.0 కూడా రికార్డు సాధించిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ క్రీడల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులు కూడా తమ సమయం పాటించి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని చెప్పి కూడా ఇటు నేతలు కావచ్చు అధికారులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో నెలకొంది. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకే టీవీ.
కోదాడ మీదుగా హైదరాబాద్, అమరావతి, చెన్నై నగరాలను అనుసంధానించే ప్రతిపాదిత హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ నడపాలన్న డిమాండ్ ఊపందుకుంది. బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్చొద్దంటూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో కోదాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కోదాడ ప్రాంత భవిష్యత్తు అవసరాలు, పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఇది వ్యక్తిగత డిమాండ్ కాదని, కోదాడ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష అని స్పష్టం చేశారు. హై స్పీడ్ రైలు సాధించే వరకు అన్ని వర్గాలను కలుపుకొని ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.